అమ్మో ఎట్ట ఏనే ఈతలే. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లోకల్ ట్రక్ వాళ్ళ. సో మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకైతే మిర్చి లోడ్ అయితే వచ్చేసింది. సో మిర్చి లోడ్ అయితే 85 బస్తాలు అయితే వేసుకున్నాను. సో మన బండి అయితే ఊపడం కాదు ఇక. సో మరి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో స్పెషల్గా చెప్పాలంటే లైక్ అయితే చేస్తలేరు, లైక్ అయితే చేయండి, బూస్టప్ అనేది అవుతుంది మన వీడియో. సో ట్రెండింగ్లో ఉంటుంది అనమాట. మీరు లైక్ చేస్తే మాత్రం కొంతమందికి రీచ్ అవుతుంది. సో మరి ఇంకా మన లోడింగ్ విషయానికి వచ్చేస్తే మన బండి అయితే ఇంకా ఊగడం భరతనాట్యం అయితే ఆడుతుంది. సో ఎక్కువ హైట్ పోయింది, బస్తాలు చాలా లాగా ఉండడం వలన ఇంకా మొత్తం హైట్ అయితే వెళ్ళిందనమాట. సో అందుకని బండి అయితే చాలా ఊపుతుంది అనమాట. మనకు గుంతలలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఆ వేసిన నెట్టు మొత్తం జారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో తాడైతే అన్ని తాళ్ళు అయితే కనబడుతున్నాయి కదా. కొత్త తాడైతే తీసుకున్నా, అది నూల తాడని. సో నూల తాడు అది చిట్ట వేసి ఎక్కుతుంటే మొత్తం తెగిపోతుంది మొత్తానికి వచ్చేసి. సో అందుకనేసి కొత్త తాడైతే మొత్తం వేస్ట్ అనేది తీసుకుంది. పాత తాడుతో అయితే మళ్ళీ బిగించుకున్నా. సో అన్ని తాళ్ళు అయితే కనబడుతున్నాయి అన్నమాట. అందుకోసం ఇక్కడే ఇంకా బయలుదేరకముందే నెట్టు మొత్తం అయితే వంగిపోయింది మొత్తానికి వచ్చేసి. సో మనం ఎలా చేయాలో జర్నీ మనకైతే తెలియదు, ఎందుకంటే ఘాట్ కాబట్టి. సో గుంతలు ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే చాలా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకనేసి ఇప్పుడు మనం అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రైతుకైతే ఎక్కించుకోవాలి. సో అక్కడ పార్కింగ్ చేసుకొని కొద్దిసేపు అన్నం తినేసి ఇంకా బయలుదేరుతాం అనమాట. మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఆయన ఇప్పుడు వెళ్ళి నీళ్ళు పోసుకొని ఇంకా మనకు బయలుదేరి వస్తాడనమాట. ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా ఎన్ని తాళ్ళు కనబడుతున్నాయో. దారిలో వెళ్తుంటే మనకైతే ఒక లారీ పట్ట అయితే ఊడిపోయింది. సో ఆ పట్ట మేము హెల్ప్ చేయాలని బండి ఆపి మరి తాడైతే ఎక్కుతున్నాం అనమాట. సో ఆ బండిలో వచ్చేసి ఒక క్లీనర్ డ్రైవర్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందన్న కొంచెం హెల్ప్ చేస్తారంటే హెల్ప్ అయితే చేస్తున్నాం అనమాట. సో మేము రైతులు కలిసి మొత్తం తాడు మొత్తం కట్టేసినాం అనమాట. పట్ట టైట్ అయితే చేసినాం. సో నాకు ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా కనబడితే కట్టండి ప్లీజ్, హెల్ప్ చేయండి వాళ్ళకి కూడా. సో మొత్తానికి మనమైతే ఆత్మకూరుకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ అయితే తగులుతుంది. సో ఇక్కడ ఎందుకు ఆపుకున్నామంటే ఇక్కడ అన్నం తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. మరి మధ్యలో ఎక్కడైతే ఆపనీకి ఉండదు కాబట్టి ఇక్కడ అన్నం తినేసి వెళ్తాం అనమాట. సో నెట్టు మొత్తం ఒక సైడ్ మొత్తం ఒరిగిపోయింది. ఊరు దగ్గర చూస్తే కొంచెం తక్కువ ఒరిగింది. సో ఇక్కడ చూడడానికి చాలా అయితే ఒరిగింది అనమాట. చూడండి ఒకసారి మీరే. తాళ్ళు మొత్తం వైట్ తాడు మొత్తం లూజ్ అయిపోయింది. సో ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు ఆపోజిట్ వెహికల్స్ వస్తే మాత్రం ఏమైతే కనపడతలేదు, ఎందుకంటే మనం సింగిల్ లైట్లో పోతున్నాం అనమాట. ఎల్ఈడి లైట్లు కూడా పడతలేవు. సో సింగిల్ లైటు రెండు మన షోరూమ్ నుంచి వచ్చే లైట్లు అయితే ఒక లైట్ అయితే ఫెయిల్ అయింది. సో ఒక లైట్ మీద అయితే వెళ్తున్నాను. సో అద్దం చూడడానికి కూడా మీరు కూడా కనపడుతుంది కదా. సో కొన్ని బండ్లు అయితే ఎక్కుతుండేవి అనమాట. చూడండి ఈ బండి కూడా 70 దాకా అయితే వేసుకునేది. ఇదైతే మన బండి అయితే సెకండ్ గేర్లో అయితే ఎక్కుతుంది. సో పెద్ద మిట్ట దగ్గర అయితే ఫస్ట్ ఇయర్ అయితే అడుగుతుంది అనమాట, ఎందుకంటే మొన్ననే క్లచ్ ప్లేట్లు అయితే వేయించుకున్నాం అనమాట కొత్తవి. సో అందుకనేసి బాగా ఎక్కుతుంది బండి అయితే. ముందర వెళ్ళే వెహికల్ చూడండి మొత్తం నెట్టు మొత్తం వరిగింది. 100 దాకా పైన ఎత్తున్నాడు. ఇది బడదోస్ అనుకుంటాను నేనైతే. సో ఎలా ఒరిగింది అయితే చూడండి. ఇలా వేసుకుంటే మాత్రం మనకు చాలా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే ఏమన్నా ఒకటి జరిగితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో అందుకనేసి మనం 80 దాకా వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకోరాదు, ఎందుకంటే తర్వాత మరి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మిర్చి యాడ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే అయ్యింది. సో మన బండి వచ్చేసి ఒక 60 లైన్లో ఉంటుంది అనుకుంటాను నేనైతే. సో చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు లైన్లో ఉన్నాయో, ఇలా లైన్ పెట్టుకొని వెళ్తాయి అనమాట. సో మన బండి వచ్చేసి లారీ వెనక అయితే ఉంది. మన బండి వెనకాల ఒక 10 బండ్లు అయితే ఆగినాయి అనమాట. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాకా అయితే ఆగినాయి బండ్లు అయితే. సో ఇప్పుడు మనం మిర్చి యాడ్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ దాటేసుకొని వెళ్ళాలి. సో అన్లోడ్ అయితే తొందరగా వెళ్ళొచ్చు మనమైతే ఈరోజు, కానీ ట్రాఫిక్ వల్ల మనం లేట్గా వెళ్తాం అనమాట. ఇంకా తొందరగా అన్లోడ్ అవుతుందిలే అనుకున్నా. సో అందుకనేసి ఇంకా పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను నేనైతే ఇక్కడే పండుకొని. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే బుడుక్కోవాలి, ఎందుకంటే మరి కిరాయిలు మనకు సరిపోవు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వేసుకొని పోవాలి. రిటర్న్ దొరికితే మంచిది అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు మనం
ముందర గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇవన్నీ దాటేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే అక్కడ వెళ్ళి మనం రిసిప్ట్ అయితే రాయించుకోవాలి. ఎన్ని బస్తాలు, రైతుల పేరు, మన బండి పేరు అయితే రాసుకుంటారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ చాలా బండ్లు అయితే ఆపేసినారు. సో అంటే ఎందుకు ట్రాఫిక్ అంటే ఇది నిన్న మొత్తం సరుకు వచ్చింది కదా, సరుకు అయితే లేపలేరు అనమాట. సో మొత్తం లోడ్ చేసి పంపిస్తారు. మొత్తం యాడ్ మొత్తం ఖాళీ అవుతుంది అనమాట. అందుకనేసి ఇంకా మొత్తం యాడ్ మొత్తం ముళ్ళు నిండిపోయింది. ఎక్కడ సరుకు అక్కడైతే వాపినారు అనమాట. మొత్తానికి రోడ్డుకి అయితే వచ్చేసినాయి సరుకు మొత్తం. సో మన బండి అయితే ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ అవుతుంది. సో మన దగ్గర అనమాట. మొత్తం ట్రాఫిక్ లేనట్టు అయితే అవుతుంది. మన బండి చూడు ఎలా ఒరిగిందో. మొత్తం ఈ బస్తాలన్నీ ఊడిపోయినాయి అనమాట. ఇంకా కొంత దూరం వెళ్తే మాత్రం ఇంకా మొత్తం కింద ఒరిగేది బండి అయితే. సో తొందరలో అయితే వచ్చినాం. మొత్తం వెనక బస్తాలన్నీ కిందకి అయితే జారిపోయినాయి. సో మనమైతే ఇప్పుడు అన్లోడ్ అయితే చేస్తున్నాం. ఈ తాడు మొత్తం ఒప్పుకోవాలన్నమాట. సో 4 టన్ ప్లస్ లోడ్ అయితే పడింది. సో కట్టలు మొత్తం అయితే అలిగిపోయినాయి. మొత్తానికి చూడండి మరి ఒకసారి. సో కట్టలు చూస్తున్నారు మొత్తం సాఫ్గా అయిపోయినాయి. చూడండి మరి జూలాలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఇది మరి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో తర్వాత డోన్కి అయితే వెళ్తాను. సో కొత్త బండి అప్డేట్స్ కూడా ఇస్తాను. సో మరి మీకు ఎలా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాడీ వర్క్ అయితే ఫినిషింగ్ దగ్గరలో అయితే ఉందన్నమాట. సో మరి విశేషాలు ఏమంటే హెల్పింగ్ ఉండేది. సో